భారీ అంచనాలతో వచ్చిన మిస్టర్ బచ్చన్ సినిమా ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. ఏమాత్రం వర్కౌట్ లేకుండా ఏదో సినిమా చేయాలి కాబట్టి చేసినట్టు ఉంది తప్పించి సరైన షాట్ ఒక్కటి కూడా సినిమాలో లేదనే టాక్ వినపడుతోంది. రవితేజ కూడా కథ విషయంలో వెనక ముందు చూడకుండా ఏదోట్లే చేసేద్దాం అన్నట్లు చేసిన సినిమాగానే కనపడుతోంది కానీ శ్రద్ధతో చేసిన సినిమాగా మాత్రం కనపడడం లేదు. ఒక్క హీరోయిన్ అందాలు తప్పించి ఈ సినిమాలో చెప్పుకోవడానికి గొప్పగా ఏమీ లేవు అనే టాక్ వచ్చింది. హిట్ సినిమాను రీమేక్ చేస్తున్నప్పుడు అందులో ఉన్న సీన్స్ ని మారుస్తున్నప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. కానీ అదేం లేదు, మాస్ ఆడియన్స్ కు నచ్చాలి అన్నట్లు రొటీన్ డైలాగులు, రొటీన్ రొట్ట సీన్లు తప్పించి సినిమాలో ఒక్కటంటే ఒక్క సీన్ కూడా గొప్పగా కనబడలేదని చెప్పాలి. ఇదిలా ఉంచితే ఈ సినిమాలో పాటల్లో డాన్సులపై విమర్శలు వస్తున్నాయి. ఒక స్టెప్ పై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వచ్చాయి. హీరోయిన్ చీర లోపలికి హీరో చేయి పెట్టి పట్టుకోవడం విమర్శలకు దారితీసింది. ఒకవైపు ప్రజలు ఇలాంటి వాటిని తిడుతున్న సమయంలో అలాంటి స్టెప్ ఎలా అంగీకరిస్తారు అంటూ దర్శకుడిపై విమర్శలు వస్తున్నాయి. సీనియర్ హీరో అయిన రవితేజ కూడా ఆ స్టెప్ కి నో అనకుండా ఎలా చేస్తారని దుమ్మెత్తిపోస్తున్నారు. దీనిపై దర్శకుడు హరీష్ శంకర్ స్పందించారు. సితారు సాంగ్ లో ఆ స్టెప్ కూడా అభ్యంతరకరంగా అనిపించింది. కానీ ఫస్ట్ డే షూట్ లోనే శేఖర్ మాస్టర్ కు వద్దని చెప్తే బాగోదని వదిలేశా. డాన్స్ చూస్తే ఇబ్బందిగా ఉండదు, కానీ స్క్రీన్ షాట్ తీసి భూతద్దంలో చూస్తేనే ఇబ్బందిగా ఉంటుందని అన్నారు.